నమస్తే మేడం. నమస్తే అండి. మీకు ఎవరు కావాలి? ఫణీంద్ర కోసం వచ్చానమ్మా. మీరు? ఫణీంద్ర ఫ్రెండుని. ఇంట్లో ఉన్నాడమ్మా? ఉన్నారు, లోపలికి రండి. పర్లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి అతని కాస్త పిలవండి. ఇక్కడికి ఎందుకండి, లోపలికి రండి. రండి. వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి అతన్ని పిలవండి. సరే, ఉండండి. రాజాది రాజాను నేనురా, ఈ ఫణీంద్ర వైభోగం చూడరా. నేను అడిగేస్తే జనానికి హడలురా. బాబాయ్, ఏంటమ్మా? మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. నన్ను కలవడానికి ఎవరో వచ్చారా? జనాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని కదా, ఇలాంటివన్నీ నాకు సర్వసాధారణం. ఎంతకీ వచ్చింది ఎవరమ్మా? మీ ఫ్రెండ్ అంట బాబాయ్, బయట ఉన్నాడు. లోపలికి రమ్మంటే రావట్లేదు. మనకి అప్పులోళ్ళు తప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరే. వామ్మో, గురుమూర్తిగాడేంటి డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు? నేను కనిపిస్తే ఆ గేటుకి ఊరి వేసేస్తాడు. ఇప్పుడు ఎలారా దేవుడా? ఎందుకు బాబాయ్ అతన్ని చూసి అలా వణుకుతున్నారు? వణికానా? వాడి మొహం, వాడిని చూసి నేను వణకడం ఏంటమ్మా? వాడికే నన్ను చూస్తే దడ. అందుకే రోజు ఇలా గేట్ దగ్గరకు వచ్చి నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటాడు. అవునా? నేనెప్పుడు చూడలేదే. నువ్వు చూసినప్పుడు వాడు రాలేదమ్మా, నువ్వు లేనప్పుడే నాకు నమస్కారం పెట్టి వెళ్తుంటాడమ్మా. నువ్వు వెళ్తే నేను వెళ్ళి నమస్కారం పెట్టించుకుని వస్తానమ్మా. వెళ్ళు, వెళ్ళమ్మా. అమ్మా, ఎవరు చూడట్లేదుగా. గురుమూర్తి, 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 నా మాట విను ఒకసారి రా. గురుమూర్తి, ఒకసారి నా మాట విను గురుమూర్తి, ఇలా రా. గురుమూర్తి, దయచేసి గొడవ చేయకు ప్లీజ్. నేను వచ్చి నిన్ను కలిసి మాట్లాడతాను. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. ఇంకా నీతో మాట్లాడేది ఏముంది? మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వు. ఇస్తాను గురుమూర్తి, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. గురుమూర్తి, ప్లీజ్ గురుమూర్తి, నీకు దండం పెడతాను. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వు. నేనే వచ్చి నీకు ఇచ్చేస్తాను గురుమూర్తి. వెళ్ళిపో గురుమూర్తి, ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్ గురుమూర్తి. మాయ మాటలు నేను అస్సలు నమ్మను. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. అయ్యో గురుమూర్తి, నీకు దండం పెడతాను గురుమూర్తి, వెళ్ళు గురుమూర్తి. కొంచెం టైం ఇవ్వు. రేపే వచ్చి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. గొడవ చేయకు గురుమూర్తి. ప్లీజ్ వెళ్ళిపో గురుమూర్తి. ప్లీజ్ గురుమూర్తి, గొడవ చేయకు. వెళ్ళిపో గురుమూర్తి, ప్లీజ్ వెళ్ళు గురుమూర్తి. డబ్బులు ఇవ్వకుండా వదిలేదే లేదు. వదులు. ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు నువ్వు షర్ట్ పట్టుకున్నావు? నా ప్రాబ్లం చెప్తే మీరు తీరుస్తారా? ముందు విషయం చెప్పు. అమ్మా పవిత్ర, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. గురుమూర్తి, నువ్వు వెళ్ళిపో ముందు. నేను వచ్చి మాట్లాడతా కదా గురుమూర్తి నీతో, ప్లీజ్. మీరుండండి బాబాయ్. ఇంటి దాకా వచ్చి మీ మీద చేయి వేస్తే చూస్తూ ఊరుకుంటానా? చూడమ్మా, అతను షర్టు పట్టుకుంటే మీకు కోపం వచ్చింది. మరి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా, నా ఫోన్ ఎత్తకుండా తప్పించుకొని తిరుగుతుంటే నాకెంత కోపం రావాలి?
మీకు డబ్బులు ఇవ్వాలా? అమ్మా అమ్మా పవిత్ర, నేను చూసుకున్నాను కదమ్మా, నువ్వు వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అవునమ్మా, చక్రవర్తి గారి పేరు చెప్పి నా దగ్గర అప్పు తీసుకున్నాడు. ఆయన బామ్మర్దని నేను కూడా ఇచ్చాను. ఎంత ఇవ్వాలి? వడ్డీతో కలిపి 1,00,000 రూపాయలు. సరే, రేపు మార్నింగ్ మా బాబాయ్ తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అనవసరమైన గొడవ చేయొద్దు. అమ్మా పవిత్ర, వద్దమ్మా, తనకు నేను. బాబాయ్, మన ఇంటి పరువు ఎప్పుడు గేటు దాటకూడదు. కష్టానికి తోడుగా నిలబడలేనప్పుడు ఈ బంధాలు ఎందుకు బాబాయ్? ఏంటి ఇంకా నిలబడి ఉన్నారు? రేపు మార్నింగ్ మీ డబ్బు మీ చేతికి వస్తుంది. వెళ్ళండి. మీ మాట మీద గౌరవంతో వెళ్తున్నాను. అమ్మా పవిత్ర, వయసులో పెద్దవాడినైనా నీ పెద్ద మనసుకి 2 చేతులెత్తి దండం పెడుతున్నానమ్మా.